మదురైలోని తిరుప్పరకుండ్రం కొండ మత సామరస్యానికి నిదర్శనం. అలాంటి తిరుప్పరకుండ్రం కొండ ప్రాంతంలో ఇటీవల ఒక వివాదం మొదలైంది. తిరుప్పరకుండ్రం కొండపై ఉన్న దర్గాలో కోడి మేకలను బలిచ్చి కందారి ఉత్సవం నిర్వహించడానికి వచ్చిన ముస్లింలను పోలీసులు అడ్డుకోవడంతో వివాదం మొదలైంది. మదురైలోని తిరుప్పరకుండ్రం మురుగన్ ఆలయానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఇక్కడికి నిత్యం వేల మంది భక్తులు వచ్చి స్వామి దర్శనం చేసుకుంటారు. ఈ కొండ దిగువన మురుగన్ ఆలయం, పైన కాశీ విశ్వనాథ ఆలయం, సికిందర్ దర్గాలు ఉన్నాయి. దీంతో ఇక్కడికి హిందూ, ముస్లింలు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. తిరుప్పరకుండ్రం కొండకు వచ్చి మురుగన్కు పూజలు, దర్గాలో ప్రార్థనలు చేస్తుంటారు. దీంతో తిరుప్పరకుండ్రం కొండ మత సామరస్యానికి నిదర్శనంగా నిలుస్తోంది. ఇక్కడికి ఇరు మతాల వారు పెద్ద సంఖ్యలో వస్తున్నప్పటికీ ఎప్పుడూ ఎలాంటి వివాదం లేదు. కానీ గత నెల దర్గాలో కోడి, మేకలను బలిచ్చి కందూరి ఉత్సవం నిర్వహించడానికి వచ్చిన ముస్లింలను పోలీసులు అడ్డుకున్నారు. అప్పటి నుంచే అక్కడ వివాదం మొదలైంది. తిరుప్పరకుండ్రం కొండపై ఉన్న దర్గాకు కోడి, మేకలను తీసుకెళ్లే ముస్లింలను కొండ ఎక్కే ప్రాంతంలో పోలీసులు అడ్డుకుని బలివ్వడానికి నిషేధం విధించారు. దీంతో తమ ఆరాధనా హక్కులను అడ్డుకున్నట్లు తిరుప్పరకుండ్రం జమాత్ నిర్వాహకులు, ముస్లిం లీగ్ తదితర సంస్థలు ఆందోళన చేపట్టాయి. మరోవైపు తాము ఆరాధనను అడ్డుకోలేదని, జంతుబలిని అడ్డుకున్నట్లు హిందూ మున్నని, హిందూ మక్కల్ కట్చి తెలిపాయి. తిరుప్పరకుండ్రం కొండ మురుగన్ పెరుమాళ్లకు చెందినదని, అక్కడ కోళ్లు, మేకలు బలివ్వకూడదని హిందూ సంస్థలు తీవ్ర వ్యతిరేకత తెలుపుతున్నాయి. తిరుప్పరకుండ్రం కొండ పవిత్రతను ముస్లింలు నాశనం చేస్తున్నారని హిందూ సంస్థలు ఆరోపిస్తున్నాయి. అయితే ఇన్నేళ్లు హిందూ సంస్థలు ఎక్కడికి వెళ్లాయని, కావాలనే మత కల్లోలం సృష్టించడానికి యత్నిస్తున్నాయని ముస్లిం సంస్థలు ఆరోపిస్తున్నాయి. రెండు మతాలకు చెందిన ముఖ్య నేతలు నిత్యం తిరుప్పరకుండ్రం వచ్చి చర్చనీయాంశమైన వ్యాఖ్యలు చేయడం మరింత కలకలం సృష్టిస్తోంది. వక్ఫ్ బోర్డు చైర్మన్ ఎంపీ నవాజ్గ్నా తిరుప్పరకుండ్రం కొండపైకి వెళ్లి పరిశీలించారు. నవాజ్గ్నాతో పాటు వచ్చిన వారు కొండపై కూర్చుని మాంసాహారం తిన్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై, హిందూ మున్నని అధ్యక్షుడు గాడేశ్వర్ సుబ్రహ్మణ్యం తదితరులు ఆరోపించారు. తిరుప్పరకుండ్రం కొండపై ఉన్న సికిందర్ దర్గాలో మేక, కోళ్లను బలివ్వడానికి ముస్లింలు యత్నించడంతో పోలీసులు నిషేధం విధించగా ముస్లిం ఆందోళన చేపట్టారు. జంతువధను వ్యతిరేకిస్తూ తిరుప్పరకుండ్రం కొండను రక్షించాలని హిందూ సంస్థలు ఆందోళన చేపట్టాయి. దీంతో ముందస్తు జాగ్రత్తగా మదురై జిల్లా యంత్రాంగం 144 సెక్షన్ అమల్లోకి తెచ్చింది. జిల్లా వ్యాప్తంగా పటిష్ట బందోబస్తు కొనసాగుతోంది. తిరుప్పరకుండ్రం చుట్టుపక్కల ప్రాంతాల్లో తాత్కాలిక బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. ప్రజలను పూర్తిగా పరిశీలించిన తర్వాతే ఆలయానికి వెళ్లేందుకు అనుమతిస్తున్నారు. జిల్లా మదురై సరిహద్దుల్లో ఉన్న టోల్గేట్లలో తనిఖీలు చేస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘించి లోపలికి వచ్చే వారిని అరెస్టు చేస్తున్నారు. 4,000 మంది పోలీసులు భద్రతా వీధుల్లో ఉన్నారు. తిరుప్పరకుండ్రం చుట్టుపక్కల 1,000 మందికి పైగా పోలీసులున్నారు. ఆలయానికి వచ్చే భక్తుల సంఖ్య తగ్గిపోయింది. దీంతో కొండ చుట్టూ ఉన్న దుకాణాలు చాలా వరకు మూసేశారు. తిరుప్పరకుండ్రం ప్రాంతంలో ఎలాంటి వివాదాలు చోటు చేసుకోకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. మదురై జిల్లా మొత్తం పోలీసులు అదుపులో ఉంది. విరుదునగర్ సూలక్కరైలోని బీజేపీ తూర్పు జిల్లా అధ్యక్షుడు పాండురంగన్ను పోలీసులు గృహ నిర్బంధంలో ఉంచారు. విరుదునగర్లోని బీజేపీ హిందూ మున్నని, ఆర్ఎస్ఎస్ నిర్వాహకులు 20 మందిని గృహ నిర్బంధంలో ఉంచారు. బస్సు, రైళ్ల ద్వారా బీజేపీ, హిందూ సంస్థల నిర్వాహకులు తిరుప్పరకుండ్రం వెళ్లకుండా అడ్డుకునేలా విరుదునగర్ వైపు మదురైకి వెళ్లే అన్ని బస్సులు, కార్లు, వ్యాన్లను ఆపి పోలీసులు పరిశీలిస్తున్నారు. దక్షిణ జిల్లాల నుంచి మదురైకి వెళ్లే రైళ్లలోనూ తనిఖీలు చేస్తున్నారు. మొత్తంగా మత సామరస్యానికి నిదర్శనంగా ఉన్న తిరుప్పరకుండ్రంలో వివాదం ముదురుతుండడం ఆందోళనకు గురిచేస్తోంది. తిరుప్పరకుండ్రం కొండ ప్రాంతంలో పరిస్థితులు అదుపు తప్పకుండా పోలీసులు పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు. మరి ఈ వివాదం ఎప్పటి వరకు సద్దుమరుగుతుందో చూడాలి. మరి